అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అలాగే మామూలు మహిళలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకు 2000 రూపాయలు సంవత్సరం 2500 సంవత్సరానికి 30,000 రూపాయలు ఇస్తాన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి ఈయన చేసినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికీ ఎన్ని గ్యారంటీలు అమలవుతా ఉన్నాయో లేదో కానీ చాలామంది ఆడోళ్ళ నోట్ల ఈ మాట్లాడుకున్న విషయం ఏంటంటే 2500 మహాలక్ష్మి పథకం. ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మహిళలకు 2500 కావాలి, కానీ ఇచ్చటో లేడు. కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయాయి, రాష్ట్రకు స్థానిక ఎన్నికలు అంటే సర్పంచ్ ఎలక్షన్లు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు ఓటేసిన మహిళలకు గుర్తుకు రాలేదా? గింత అద్దుమానమా, గింత గౌరవమా, గట్నే ఉంటారా అని ఆడోళ్ళు సాపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు సాపిస్తూ ఉన్నారంటే వాళ్ళ కలకాల ఉసురు ఉట్టిగానే వద్దా? ఎందుకో మరి సర్పంచ్ ఎలక్షన్ల కోసం ప్రభుత్వం కొంచెం దిగచ్చి ఎమ్మెల్యేల జీతాలు కూడా వదులుకుంటారేం పాపం అన్నట్టుగా మనకు 2500 మహాలక్ష్మి పథకం గురించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్లో ఏముంది, నిజంగా తెలంగాణ మహిళలందరికీ రాబోయే రోజు శుభదినం కాబోతా ఉందా ఏంది అనేది తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఒకసారి చూద్దాం రండి ప్రజలారా. ఇగో తెలంగాణ మహాలక్ష్మి స్కీమ్, తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్. 18 ఏళ్ళు దాటిన మహిళలకు నేరుగా వాళ్ళ అకౌంట్లో 30,000 జమ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈలోగా ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే సర్పంచ్ ఎలక్షన్లకు బీసీ రిజర్వేషన్ వదులుకోవాలి. అదే మరిగా రెడ్డి సామాజిక వర్గానికి, రావు సామాజిక వర్గానికి, ఇలా పెద్ద వర్గాలకు పెద్దపీట వేసి మనము ఇచ్చిన కాడికి సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ టికెట్లను తీసుకొని నీకు నచ్చకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి రిజర్వేషన్ ఉండదు అనే పనులు మనం చేయాలి. వాళ్ళు గది చెప్తా ఉన్నారు. మరి ఈలోకి ఏం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పేరిట సంక్షేమ పథకాలు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతులకు 200 రుణమాఫీ, ఎకరానికి 12,000 రైతు భరోసా, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఇలా ఎన్ని అందుబాటులో ఉన్నాయో, ఎన్ని ఎగుదొబ్బినరో నాకంటే ఎక్కువ మీకు ఎరక, మనకంటే ఎక్కువ ఆడోళ్ళకి ఎరక. వాళ్ళు అయితే ఎందుకంటే కావాల్సి ఇచ్చి రేవంత్ అన్న కావాలని కోరుకున్నారు, ప్రజాపాలన ప్రభుత్వం కావాలనుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ అన్ననే అడుక్కునే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కాయిలు నాకు బాగా తెలుసు. ఇక రైతు భరోసా, సబ్సిడీలు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయట. కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 2500 మహిళలందరికీ ఇచ్చే పథకం పైన ఆలోచన చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ చర్చలో సైతం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చిస్తారట మహానుభావులు. ఓ నాయనో, అంటే మనము ఈడికెళ్ళి నెలకు 2500 అక్షరాల 30,000 రూపాయలు తినబోతా ఉన్నమాట. ఇది నేనంటున్న ముచ్చట కాదు. ఇగో ఈ లెక్కను చూస్తే మహిళలకు ఏటా 30,000 అకౌంట్లో బదిలయ్యే అవకాశం ఉంది. దీని తతంగం అంత చదువునిగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసము ఉద్దేశించిన మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటికే ఆర్టీసీ బస్సు పథకం అందుబాటులో ఉండగా ఇందులో భాగంగా ప్రస్తుతం 2500 స్కీమ్ సైతం కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పేరిట సంక్షేమ పథకాలు అందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు తిరుగుతూ ఉన్నాం, గృహజ్యోతి 200 యూనిట్లు కరెంట్ కాల్తా ఉన్నాం, రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, 12,000 రూపాయలకు రైతు భరోసా వేసేసిండ్రు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందరికీ ఉచిత బుడ్లు వస్తూ ఉన్నాయి అండ్ 500 కాడికి. కాగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నెలకు 2500 ఇచ్చే పథకం పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి క్యాబినెట్ భేటీ కూడా జరగబోతోంది. ఆ క్యాబినెట్ భేటీలో చాయ్, కాఫీ అన్ని మానేసి మంచి నీళ్ళు తాగుతారు ఎమ్మెల్యేలు. బిస్కెట్ వగేరా ఇంకా ఫిల్టర్ వాటర్ డబ్బాలు ఏమి తీసుకోరు. క్యాబినెట్ మీటింగ్ అంటే కొంచెం చర్చ ఉంటుంది కదా, అట్లా వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఏం మాట్లాడు. వాళ్ళ వ్యాపారాల గురించి,
మంత్రుల పంచాయతీల గురించి ఆడ ఏం మాట్లాడరు పాపం. ఈ 2500 గురించే క్యాబినెట్ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలు కోసం ఆగమాగమైనటువంటి బట్టి, అట్లే మన మంత్రివర్గము, అట్లే మన సీఎం రేవంత్ రెడ్డి, మన ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ నిధుల లభ్యతతో పాటు అర్హుల కోసం గైడ్ లైన్స్ ఇక్కడ చూడండి. ఇక దీన్ని మనం నిజంగా చదువుదాం. ఇప్పుడు నిధుల లభ్యతతో పాటు నిధుల లభ్యతతో పాటు అర్హుల కోసం కూడా గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం త్వరలోనే తీసుకునే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే తెలంగాణ మహాలక్ష్మి కనుక అమల్లోకి వస్తే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 2500 డీబీడీ పద్ధతిలో నేరుగా పడే అవకాశం ఉంది. ఈ యొక్క లెక్కను చూస్తే మహిళలకు ఏటా 30,000 రూపాయలు అకౌంట్లో బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు కనబడతా ఉంది. పిల్ల ఉట్టక ముందే కుళ్ళ ఉట్టినట నా సొంటి దిక్కుమాలినోడు కాకపోతే ఇంకా దివానోడు అనొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, 2500 రూపాయలకు సంవత్సరానికి 30,000 రూపాయలు అవుతాయి, పిండా కూడా అవుతాయి, మీ దద్దినం అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఇచ్చింది లేదు, సత్యం లేదు, కానీ ఇవన్నీ బోకిడి మాటలు అవసరమా? ఇంకా ఇక ప్రజలకు నేను విషయం చెప్తా ఉన్నా, ప్రజలారా ప్రతి ఒక్కళ్ళు మీ బ్యాంకుకు ఆధార్ కార్డు లింకు చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలు రావాలన్నా, రైతు భరోసా కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ఇంకా మీకు సంబంధించిన పింఛన్లు కావచ్చు, పిఎం కిసాన్ పైసలు కావచ్చు, ఏది రావాలన్నా మన బ్యాంకుకు ఆధార్ లింక్ అయి ఉండాలి. రాబోయే రోజుల్లో ఇవన్నీ నిలిపేసే ప్రాబ్లం ఉంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి బ్యాంకుకు ఆధార్ లింకు చేయండి ప్లీజ్. అది అందరికీ నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రైతాంగానికి, ప్రజానికానికి అందరికీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలాంటి స్కీములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనం లెక్కించాలని ఆయన చూడండిగా. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలాంటి స్కీములు మహారాష్ట్రలో అమల్లో ఉంది. ఈ స్కీమ్ పేరు మాస్కీ లడికి బహీన్ యోజన కింద 21 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 1500 అందిస్తూ ఉన్నారు. అంటే మరి మహారాష్ట్ర అంటే మనకంటే వెనుకసిరి కదా, ఎలక్షన్లు అయింది. తెలంగాణ కంటే వెనుకసిరి మొన్న అయిందట. ఆడ కూడా మాస్కీ లడికి బహు యోజన కింద 21 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డలకు 1500 ఇస్తూ ఉన్నారు. మొన్ననే ఎలక్షన్లు జరిగినటువంటి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1500 ఆడబిడ్డ అనేది కింద ఇస్తూ ఉన్నారు. దరిద్రం ఏమైందో ఈ తెలంగాణలో కానీ 2500 అని పేరు పెట్టి మహాలక్ష్మి అన్నారు. మహా మనకుండిపోయింది, లక్ష్మి మొత్తం వాళ్ళకి వీకింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు మహా మనకుంది, లక్ష్మి వాళ్ళకు పోయింది. ఇగో గిట్లుంది రాజకీయ నాయకులకు లక్ష్మీదేవే, మనకు మహా 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 అనుకుంటూ కూర్చోవాలి మనం. అది మన బతుకు. ఇంకా చూసుకుంటే ప్రజలారా, ఇక ఈ స్కీమ్ ప్రధానంగా మహిళలకు ఇంకా సలబతం కల్పించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మహిళలకు తమ ఆరోగ్యం పరీక్ష కోసం, అలాగే పోషకాహారం కోసం ఈ డబ్బులను వినియోగించడం ద్వారా వారి ఆరోగ్యము మెరుగుపడుతుంది, గుణగణాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్ర అనంతరం ఇప్పుడు తెలంగాణలో కూడా మహాలక్ష్మి స్కీము 2500 ఇవ్వనున్నట్లు ఏపీలో మహాశక్తి కింద 1500 అందిస్తామని ప్రకటించారు. ఇట్లనే మన తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కూడా అమలు చేస్తామని ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని గమనించాలని చెప్తా ఉన్నారు. బంజీ సిగ్గుపోతుంది మళ్ళా. ఇది పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, వీళ్ళే పోయి స్వయంగా మహారాష్ట్ర ముంబై ఏరియాలో పర్యటన చేసి వచ్చిండ్రు. అట్లాంటి దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అంత పెద్ద మహారాష్ట్ర మనకంటే డబుల్ త్రిబుల్ 200 ఇంచుమించు 267 నియోజకవర్గాలు. తెలంగాణలో ఎన్ని ఉన్నాయ్యా? 116 నియోజకవర్గాలు. దాంట్లో సగం కూడా లేదు. మహారాష్ట్రలో తెలంగాణ సగం కూడా లేదు. అంటే మన చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా తెలంగాణలో అమలు లేదు. ఎందుకంటే మనకు మహా రాజకీయ నాయకులకు లక్ష్మి వీళ్ళు పంచుకున్నారు అన్నట్టు. ఇట్లా ఓన్లీ వాళ్ళకి మహా మనకు లక్ష్మి 5 సంవత్సరాలు లక్ష్మిని సంపాదించుకోవాలి, వాళ్ళకి మహాన వదిలేసేయాలి. కథం మహా పాపము రైతు భరోసా వీళ్ళకు, రైతు ఇటు గిట్లా అన్నట్టు. ఆసరా పెన్షన్, ఆసరా ప్రజలకు పెన్షన్, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు. గిరి జరుగుతూ ఉంది. పింఛన్లలో కోతలు ఎందుకు వాడుతూ ఉన్నాయంటే మరి పడయా పేర్లనే పంచుకుంటా ఉన్నారు, వీళ్ళు డబ్బులు పంచుకోరా మరి. గది తెలంగాణ ఆడపడుచులందరికీ గిరి ముచ్చట. మరి రాబోయే రోజుల్లో మీరు కూడా
కొంచెం డబ్బులు కూడా వచ్చేటట్టు ఉన్నాయి. మరి ఈ యొక్క ఏదైతే మనకు సంబంధించినటువంటి బ్యాంకు టు ఆధార్ లింక్ చేసుకోర్రి, ఇంకా ఏదైనా ఉంటే మీరు అవన్నీ చేసుకోర్రి. నెక్స్ట్ అప్డేట్ వస్తే కనుక మీ ముందరిని తీసుకొచ్చి పెడతా. ఎట్లా ఏం కథ అని మేడిపండు చూడ మేలినై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండును అనే విధంగా అన్నీ వివరిస్తా నేను. మేడిపండు ఎట్లుందో అట్లా కూడా వివరిస్తా. ఎవరికి భయపడలే, తగ్గేదలే. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.